హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ యూడీపీస్. అంటే యూడీపీస్ మీన్స్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో యూడీపీ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, చేయలేని వాళ్ళు ఉంటే చూడండి. సో టైప్స్ ఆఫ్ యూడీపీస్ అంటున్నాం కదా, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది కూడా అందులోనే చెప్పాను ఆల్రెడీ. జస్ట్ బేసిక్ సింపుల్గా చెప్పేశాను అంతే. సో ఇందులో ఒకసారికి టైప్స్ ఆఫ్ యూడీపీస్ అంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యూడీపీస్. అంటే యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. కాంబినేషనల్ యూడీపీ, సీక్వెన్షియల్ యూడీపీ అనమాట. కాంబినేషనల్ యూడీపీస్ అంటే కాంబినేషనల్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్, సీక్వెన్షియల్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్. సో ఇలా టూ టైప్స్. సో ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్ అయితే కాంబినేషనల్ యూడీపీ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్లో సీక్వెన్షియల్ యూడీపీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి కాంబినేషనల్ యూడీపీ అంటున్నాం కదా, అంటే ఏంటి అనేది చూద్దాం. కాంబినేషనల్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్ అనమాట. దీని ఫుల్ ఫామ్ కాంబినేషనల్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్. కాంబినేషనల్ యూడీపీ ఈజ్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్. చెప్పాను కదా, కాంబినేషనల్ యూడీపీ అనేది ఏంటి అంటే యూజర్ డిఫైన్ ప్రిమిటివ్ అనమాట. ఇది ఒక యూజర్ డిఫైన్డ్ ప్రిమిటివ్ అనేది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. కాంబినేషనల్ యూడీపీ ఈజ్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్ ఇన్ వెరిలాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ కస్టమ్ కాంబినేషనల్ లాజిక్ బ్లాక్స్ అనమాట. ఇది ఈ వెరిలాగ్‌లో మనకి ఈ కాంబినేషనల్ యూడీపీ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్‌ని యూజ్ చేస్తూ ఉంటామనమాట. ఇది ఆల్రెడీ క్రియేట్ ఏ కస్టమర్ కాంబినేషనల్ లాజిక్ బ్లాక్స్‌ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ద అవుట్‌పుట్ ఇన్ ఏ కాంబినేషనల్ యూడీపీస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ప్రెజెంట్ ఇన్‌పుట్ వాల్యూస్. ఈ కాంబినేషనల్ యూజర్ డిఫైన్ ప్రిమిటివ్‌లో ఏమవుతుంది అంటే ఈ కాంబినేషనల్ యూడీపీస్‌లో ఏమవుతుంది అంటే మీరు ప్రెజెంట్ ఏదైతే ఇన్‌పుట్ వాల్యూస్ ఇస్తారో 00 అవ్వచ్చు, 01 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఇన్‌పుట్ వాల్యూస్ మీన్స్ ఏంటి 00, 01, 10, 11 కదా. సో ఏదైతే వాల్యూస్ ఇస్తారో ప్రెజెంట్ ఇచ్చిన వాల్యూస్ బట్టి అవుట్‌పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ నో మెమరీ అండ్ బిహేవ్స్ లైక్ ఏ బేసిక్ లాజిక్ గేట్స్. దిస్ లాజిక్ ఫంక్షన్స్ ఆర్ గేట్స్ కెన్ బి రీయూజ్డ్ త్రూ అవుట్ ది డిజైన్ అనమాట. ఇందులోకొసరికి నో మెమరీ, ఎలాంటి మెమరీ అవసరం లేదు. అలాగే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే బేసిక్ లాజిక్ గేట్స్ లాగా అనమాట. ఎండ్ ఆర్ గేట్స్‌ని కనెక్షన్ చేసి ఎలా బేసిక్ లాజిక్ గేట్స్ ఇస్తామో అలా బిహేవ్ చేస్తుంది. అలానే దీనికొచ్చేసరికి దీని యొక్క ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదా దీని యొక్క గేట్స్ అవ్వచ్చు. అంటే మనం ఆల్రెడీ బిఫోర్‌గానే ఏదైతే డిజైన్ చేసిన గేట్ ఉంటాయి, అంటే 2 ఎండ్ గేట్స్ కావాలి, ఒక ఆర్ గేట్ కనెక్షన్ చేసుకొని, కొన్ని మనం ఫ్లిప్ ఫ్లాప్స్ అయినా అవ్వచ్చు. ఏవైనా కొన్ని గేట్స్ ఉంటాయి కదా, గేట్స్ అనేవి పర్మనెంట్. ఇంకా మనం దాన్ని చేంజ్ చేయాల్సిన ఆప్షన్ ఇప్పుడు అందాక లేదు. సో అలాగా ఏవైతే ముందుగానే మనం డిజైన్ చేసినవి ఉన్నాయో అది మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే అవసరమైన టైంలో రీయూజ్ అవుతుందనమాట. సో దానివల్ల మనకి ఎక్స్ట్రా మెమరీ అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న మెమరీ సరిపోతుంది. ఎక్స్ట్రాగా మెమరీ కూడా మనకు అవసరం లేదు. అలాంటివన్నీ యూజ్ అవుతాయి. ఇట్ ఈస్ రిటర్న్ యూజింగ్ ఏ ట్రూత్ టేబుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈక్వేషన్స్. మనం ఎలా రాస్తాము ట్రూత్ టేబుల్ యూజ్ చేసి ఈక్వేషన్స్‌లో అని చెప్పి. సింటాక్స్ చూడండి. ఫస్ట్ ప్రిమిటివ్ చెప్పాను కదా ఆల్రెడీ. మనం ఏంటి అంటే ముందు దాంట్లో కూడా చెప్పాను. బిఫోర్ వాటిలో మాడ్యూల్స్ వాడతాం. ఇక్కడ ప్రిమిటివ్స్ వాడతాం. ఎందుకంటే ముందుగానే మనం ఫిక్స్ చేసుకున్నామనమాట. దేనికి ఏమేమి గేట్ కావాలి ఏంటి అని. సో అందుకే ప్రిమిటివ్ నేమ్, మీరు ఏదైతే గేట్ వాడుతున్నారో నేము, పోర్ట్స్ ఇనీషియలైజేషన్ అనమాట. అంటే పోర్ట్స్ కనెక్షన్స్, అవుట్‌పుట్స్, ఇన్‌పుట్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ మనం యూడీపీలో కన్ఫర్మ్‌గా మనకు ఉండాల్సింది ఏంటి అంటే అవుట్‌పుట్టే ఫస్ట్ రాసేయాలి పోర్ట్ లిస్ట్‌లో. అందుకే పోర్ట్ లిస్ట్‌లో అవుట్‌పుట్స్, ఇన్‌పుట్సే రాసాము. అవుట్‌పుట్స్, ఇన్‌పుట్స్. సో అవుట్ రాస్తాము. ఏదైతే పోర్ట్స్ ఇనీషియలైజేషన్ ఇచ్చారో ఆ ఇనీషియలైజేషన్‌ని సెపరేట్‌గా రాయాలి. అవుట్ సెమీకోలన్. ఇన్‌పుట్ అనేది ఏంటి IN1గా రాసుకున్నాను. IN2 ఎందుకంటే 2 ఇన్‌పుట్స్ ఉంటాయి కదా, IN1, IN2 సెమీకోలన్. నెక్స్ట్ వన్ ఏం రావాలి టేబుల్ అని చెప్పాను. బిఫోర్ దాంట్లో మనం గేట్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ అలా కాదనమాట. టేబుల్ రాసేయడమే డైరెక్ట్‌గా టేబుల్. అందుకే టేబుల్ రాసాము. ఆ టేబుల్‌లో మనకేమవుతుంది అన్నాను 2 స్లాషెస్ ఇన్‌పుట్ కాంబినేషన్స్. అంటే కాంబినేషన్స్ మీన్స్ ఇన్‌పుట్ కాంబినేషన్స్ అంటే 00, 01, 10, 11 ఇవి ఉన్నాయి కదా, అవే ఇన్‌పుట్ కాంబినేషన్స్ అనమాట. ఆ ఇన్‌పుట్ కాంబినేషన్స్ ఏంటేంటి, ఏదైతే ఇన్‌పుట్ కాంబినేషన్ ఇచ్చారో దానికొచ్చే అవుట్‌పుట్ కోలన్ అవుట్‌పుట్ అని రాస్తాం. అంటే ఏదైతే ఇన్‌పుట్ 00 ఇస్తే 0 వచ్చిందనుకోండి అలాగా. సో అవుట్‌పుట్ ఎండ్ టేబుల్‌తో ఎండ్ చేస్తాం. ఎండ్ ప్రిమిటివ్‌తో ఎండ్ చేస్తాం. ఇది మెయిన్ సింటాక్స్. ఇది తెలిస్తే ఈజీగా ఒక గేట్ తీసుకొని ఎగ్జాంపుల్‌గా చేసేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇది మనకి బేసిక్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక గేట్‌ని యూజ్ చేసుకొని ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా. సో ఇది చూడండి ఎగ్జాంపుల్. సింపుల్ 2 ఇన్‌పుట్ ఎక్సార్ గేట్‌ని ఎగ్జాంపుల్‌గా సింపుల్ 2 ఇన్‌పుట్ ఎక్సార్ గేట్. అంటే నేను ఇక్కడ వాడేది ఎక్సార్ గేట్‌ని వాడుతున్నాను. దీనికి ఎన్ని ఇన్‌పుట్స్ ఉండాలి? 2 ఇన్‌పుట్స్ ఉండాలి. ఆ 2 ఇన్‌పుట్స్‌ని యూజ్ చేసి ఎక్సార్ గేట్ వాడుతున్నాను. ఓకేనా. చెప్పాను కదా ప్రిమిటివ్‌తో స్టార్టింగ్ చేస్తాం కాబట్టి ప్రిమిటివ్. ఇక్కడ మనం నేమ్ అన్నాం కదా, ప్రిమిటివ్ నేమ్ అన్నాం కాబట్టి ఏ నేమ్ అయితే ఏ నేమో రాస్తున్నామో అది ఎక్సార్ కాబట్టి ఎక్సార్ నేను యూజ్ చేసేది. ఎక్సార్ బ్రాకెట్స్ ఓపెన్ అవుట్ కామా ఏ కామా బి. అంటే మనకేంటి పోర్ట్స్ ఇనిషియలైజేషన్ అవుట్‌పుట్, ఇన్‌పుట్స్ కదా. అవుట్‌పుట్ ఏమో ఓఈ2తో రాస్తాం అవుట్ కామా ఇన్‌పుట్స్ 2 ఇన్‌పుట్స్ అన్నాం కదా, ఏబీ అనేది 2 ఇన్‌పుట్స్ బ్రాకెట్స్‌లో సెమీకోలన్‌తో రాసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పోర్ట్స్ ఇనిషియలైజేషన్ సెపరేట్‌గా రాసుకుంటాం. అవుట్‌పుట్ అంటే అవుట్ సెమీకోలన్, ఇన్‌పుట్ ఏ కామా బి 2 ఇన్‌పుట్స్ కాబట్టి ఇన్‌పుట్. నెక్స్ట్ లైన్‌లో మనకి ఏం రాసాం సింటాక్స్ టేబుల్ ఉండాలి కాబట్టి టేబుల్ రాస్తున్నాం. ఇక్కడ ఎక్సార్ గేట్ వాడుతున్నాం కాబట్టి టేబుల్ 2 ఇన్‌పుట్స్ కదా, 2 ఇన్‌పుట్స్ కాబట్టి 00, 01, 10, 11 ఇదంతా కూడా ఇన్‌పుట్స్ అనమాట. ఇన్‌పుట్ కాంబినేషన్స్ 00, 01, 10, 11 అనేది ఇన్‌పుట్ కాంబినేషన్స్ ఇచ్చాను. ఎక్సార్ అంటే ఏంటి మనకు తెలిసిందే.
సేమ్ డిజిట్స్ ఉన్నప్పుడు అంటే సేమ్ నంబర్స్ ఉన్నప్పుడు 0 వస్తుంది. డిఫరెంట్ నంబర్స్ ఉన్నప్పుడు 1 వస్తుందని. మరి ఎక్సార్‌లో ఇన్‌పుట్ కాంబినేషన్ 0, 0 ఇచ్చాను. కాలమ్ అవుట్‌పుట్ మనకేం రావాలి 0 వస్తుంది. ఎందుకంటే సేమ్ డిజిట్స్ ఉన్నప్పుడు 0 వస్తుందన్నాను కాబట్టి ఎక్సార్‌లో 0 వచ్చింది. సెమీకోలన్ 0, 1 డిఫరెంట్‌గా ఉన్నప్పుడు సెమీకోలన్ అవుట్‌పుట్‌లో నాకెంత రావాలి 1 కాబట్టి 1 సెమీకోలన్ 1, 0 అంటే 1 వస్తుంది. 1, 1 అంటే 0. అర్థమైందా? ఇదంతా కూడా ఏంటి అంటే మీకు అర్థం అవ్వాలని మరీ చెప్తున్నాను. ఇదంతా ఇన్‌పుట్స్. ఇన్‌పుట్స్ ఇస్తే మనకు అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి అవుట్‌పుట్. సో, ఇలా వచ్చింది. సో, ఎండ్ టేబుల్‌తో ఎండ్ చేస్తాం. ఎండ్ ప్రిమిటివ్‌తో ఎండ్ చేస్తాం. ఎక్సార్ గేటే ఉంది కదా అని మీరు ఎక్సార్ గేటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్‌గా రాయాలి అనుకుంటే ఎండ్ గేట్ వాడొచ్చు, ఆర్ గేట్ వాడొచ్చు, నార్ గేట్ వాడొచ్చు. ఏ గేట్ అయినా మీ ఇష్టమే వాడండి. ఓకేనా? ఇది మెయిన్ అనమాట. సింపుల్ టు ఇన్పుట్ ఎక్సార్ గేట్. నెక్స్ట్ ఇన్‌స్టంటేషన్ ఆఫ్ కాంబినేషనల్ యూజ్‌డిపి అనమాట. అంటే ఇన్‌స్టంటైజేషన్ యూజ్ చేసి నార్మల్‌గా ఎలా రాస్తాము? అంటే చూడండి ఇన్‌స్టంటైజేషన్ అంటే మనకు తెలిసిందే కదా! ఇన్‌స్టంటైజేషన్స్ వాడుతున్నాం కదా! బిఫోర్ ప్రోగ్రామ్స్ అంటే మాడ్యూల్‌ని యూజ్ చేసి అప్పుడెలా రాస్తాము? మాడ్యూల్ అంటే మాడ్యూల్‌ని యూజ్ చేసి రాసినట్టయితే ఇన్‌స్టంటైజేషన్ ఆఫ్ కాంబినేషన్ మాడ్యూల్ టాప్ అని రాస్తామనమాట. టాప్ బ్రాకెట్స్ ఓపెన్ ఏంటేంటి ఇన్‌పుట్ వైర్ ఏ ఇచ్చుకుంటాము, ఇన్‌పుట్ వైర్ బి ఇచ్చుకుంటాం. సెమికోలన్‌తో క్లోజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అవుట్‌పుట్ వైర్ ఇన్‌పుట్స్ 2 కాబట్టి ఏబీ ఇచ్చుకున్నాము. అవుట్‌పుట్ ఏమో వైర్ వై కాబట్టి ఒకే అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి అవుట్‌పుట్ వైర్ వై ఇచ్చుకున్నాం. ఇక్కడేంటి బ్రాకెట్స్ ఓపెన్ ఇక్కడ చేసాం కాబట్టి బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్‌తో ఎండ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడేంటి గేట్ ఏం యూజ్ చేస్తున్నాం అదే కదా రాస్తాం. నెక్స్ట్ లైన్‌లో ఏంటి ఇన్‌పుట్స్, అవుట్‌పుట్, పోస్ట్ ఇనిషియలైజేషన్స్ ఇచ్చేసిన తర్వాత కిందన గేట్స్ రాస్తాం. మనం ఏ గేట్స్ అయితే ఆ గేట్. ఎక్సార్ మై డాష్ గేట్ అని రాసాం. ఎక్సార్ మై డాష్ గేట్ బ్రాకెట్స్ ఓపెన్ అవుట్ ఏ, బి బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. అంటే ఎక్సార్ గేట్ వాడుతున్నాం కాబట్టి ఎక్సార్ అంటే ప్రీ డిఫైన్డ్ ప్రిమిటివ్ కాబట్టి ప్రిమిటివ్ నేమ్ అనమాట. సో, డైరెక్ట్‌గా నేను ఏంటి అంటే ఎగ్జాంపుల్‌గా రాయాలి కాబట్టి మై గేట్ అని రాసాము. మై గేట్ బ్రాకెట్స్ ఓపెన్ పోర్ట్స్ ఇనిషియలైజేషన్ కాబట్టి అవుట్, ఏ, బి, బ్రాకెట్స్‌లో సెమీకోలన్‌తో ఎండ్ చేస్తాం. ఎండ్ మాడ్యూల్‌తో ఎండ్ చేస్తాం. ఇది బేసిక్ యూడీపీ అనమాట. ఏం యూడీపీ అంటే కాంబినేషనల్ యూజర్ డిఫైన్డ్ ప్రిమిటివ్. నెక్స్ట్ టాపిక్‌లో సీక్వెన్షియల్ యూజర్ డిఫైన్డ్ ప్రిమిటివ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది.